పింపుల్ వస్తే పాప్ చేస్తున్నారా? ఇట్స్ టెంప్టింగ్, వి గెట్ ఇట్. కానీ పాప్ చేస్తే ఎంత హార్మ్ జరుగుతుంది? అసలు వాట్స్ హ్యాపెనింగ్ అండర్ యువర్ స్కిన్? మరి పాప్ చేయకుండా అసలు ఏం చేయాలి? లెట్స్ నో ఇన్ దిస్ వీడియో. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ మహాలక్ష్మి. ఐఎమ్ ఏ బోర్డ్ సర్టిఫైడ్ డెర్మటాలజిస్ట్. పాప్ చేయడం వల్ల మనకి 4 డ్యామేజెస్ అనేది జరుగుతుంది. ఫస్ట్ వన్, స్కారింగ్. అంటే పాప్ చేస్తే సరౌండింగ్ టిష్యూ కూడా డ్యామేజ్ అయ్యి పర్మనెంట్ స్కార్ అనేది ఉండిపోతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్ఫ్లమేషన్. మనం ఎప్పుడైతే పాప్ చేస్తామో బ్యాక్టీరియాని మనం డీపర్గా పుష్అవుట్ చేసి ఇంకా బ్రేక్అవుట్ అనేది ఇంకా వర్సన్ జరుగుతుంది. థర్డ్ వన్, హైపర్ పిగ్మెంటేషన్. పింపుల్ పాప్ చేశాక పింపుల్ తగ్గిపోతుంది, కానీ పాప్ చేయడం వల్ల వచ్చిన డార్క్ స్పాట్ అనేది చాలా రోజులు ఉండిపోతుంది. అండ్ డిలేడ్ హీలింగ్. న్యాచురల్గా అవ్వాల్సిన హీలింగ్ పాప్ చేయడం వల్ల చాలా స్లోయింగ్ అనేది జరిగిపోతుంది. సో మరి పాప్ చేయకుండా అసలు ఏం చేయాలి? హియర్ ఇస్ ద టిప్ ఫర్ యూ. స్పాట్ ట్రీట్మెంట్ విత్ బెంజాల్ పెరాక్సైడ్ ఆర్ సాలిసిలిక్ యాసిడ్ కానీ అప్లై చేస్తే మనకి న్యాచురల్గా హీలింగ్ అనేది జరుగుతుంది. సో ట్యాగ్ సమ్వన్ హూ నీడ్స్ టు నోట్ దిస్ రిమైండర్. మీరు కూడా ఎప్పుడైనా పాప్ చేసి రిగ్రెట్ అయ్యారా? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. థ్యాంక్ యూ అండ్ ఫాలో ఫర్ మీ.